హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్లో మీరు డేటా కూడా యూజ్ చేస్తూ ఉంటారు కావచ్చు. మనం ఇంటర్నెట్ని అయితే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాం. మనకు పర్ డే 1.5 జీబీ కానీ లేకపోతే 2 జీబీ కానీ కొంతమంది 3 జీబీ కూడా వాడుతూ ఉంటారు. సో మనకు చాలామంది యూజ్ చేసేది ఏంటంటే 1.5 జీబీ పర్ డే అని చెప్పేసి అయితే యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ డేటా ప్యాక్ అనేది ఫుల్ డే అయితే రాదు. మనకు ఆఫ్టర్నూన్ వరకు ఈవినింగ్ వరకు డేటా అయితే కంప్లీట్ అయిపోతుంది. మనం ఓవర్ నైట్లో మనం ఎప్పుడైనా సరే ఏదైనా బ్రౌజింగ్ చేయాలన్నా ఏదైనా వీడియో చూడాలన్నా సరే మనకు డేటా అయితే మిగిలి ఉండదు అనమాట. ఈ ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతున్నారని చెప్పేసి కింద కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట. సో మీకోసమే మీ మొబైల్లో మీరు చేసుకోవాల్సిన ఒక 5 సెట్టింగ్స్ అయితే నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఒక సెట్టింగ్ వచ్చేసి మనకి యూట్యూబ్లో ఉంటుంది, గూగుల్ ఫోటోస్లో ఉంటుంది, ప్లే స్టోర్లో ఉంటుంది, వాట్సాప్లో ఉంటుంది. ఈ విధంగా ఇటువంటి సెట్టింగ్స్ అయితే నేను మీకు 5 చెప్తాను. ఈ 5 సెట్టింగ్స్ కనుక మీ మొబైల్లో మీరు చేసుకున్నట్టయితే మీకు వచ్చే 1.5 జీబీ డేటా ఏదైతే ఉందో అది మీకు ఫుల్ డే అయితే రావడం జరుగుతుంది, ఇంకా మిగులుతుంది కూడా. సో ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే ఆ 5 సెట్టింగ్స్ ఏంటో తెలుసుకోండి. మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోండి, లేకపోతే చేసి పెట్టుకోండి. సో ఫైనల్గా మన మొబైల్ యొక్క డేటా కంప్లీట్ కాకుండా కాపాడే ఆ 5 సెట్టింగ్స్ ఏంటని చెప్పేసి తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఇప్పుడు నేను చెప్పబోయే ఆ 5 సెట్టింగ్స్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మనకు నార్మల్గా యూట్యూబ్లోనే ఉంటుందన్నమాట. యూట్యూబ్లో కూడా మనం చాలా వరకు డేటా ఖర్చు అవ్వకుండా మనం సేవ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే నార్మల్గా మన మొబైల్ని ఇంట్లో పిల్లలు తీసుకున్నా సరే, మన ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకున్నా సరే యూట్యూబ్ని ఓపెన్ చేస్తారు. తర్వాత అందులో ఒక షార్ట్ కనుక వాళ్ళు ఓపెన్ చేశారంటే వాళ్ళకు టైం తెలియకుండానే అయిపోతూ ఉంటుంది. షార్ట్స్ మీద షార్ట్స్ చూస్తూనే ఉంటారనమాట. సో దీనివల్ల మనకి ఎక్కువగా డేటా ఖర్చు అవుతుంది. లేకపోతే నార్మల్గా ఏదైనా వీడియో చూస్తున్నా, ఏదైనా మూవీ చూస్తున్నా సరే ఎక్కువగా డేటా అయితే ఖర్చు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకే మీ యూట్యూబ్లో మీరు చేసుకోవాల్సిన ఒక 2 సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఈ 2 సెట్టింగ్స్ కంపల్సరీగా మీరు యూట్యూబ్లో అయితే చేసుకోవాలి. ఫస్ట్ సెట్టింగ్ కోసం నార్మల్గా యూట్యూబ్లోని ప్రొఫైల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా సెట్టింగ్స్ అని ఉంటుంది. సెట్టింగ్స్లోకి మీరు వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే జనరల్లో ఉంటుందన్నమాట. సింపుల్గా జనరల్లోకి వచ్చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ప్లే బ్యాక్ ఇన్ ఫీడ్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఈ సెట్టింగ్ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు నేను యూట్యూబ్లో కనుక ఉన్నట్టయితే నేను ఈ వీడియో ప్లే చేయకుండా సరే ఆటోమేటిక్గా వీడియో ప్లే అవుతూనే ఉంది. సో దీనివల్ల కూడా మనకి ఎంతో కొంత డేటా అయితే చాలా వరకు ఖర్చు అవుతూ ఉంటుందన్నమాట. సో అందుకే ఇది ఆటోమేటిక్గా ప్లే అవ్వకుండా ఉండేలా మనం సెట్టింగ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ సింపుల్ ప్రొఫైల్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్లోకి వచ్చేసి ఇప్పుడు జనరల్లో కనుక మనం వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు ప్లే బ్యాక్ అండ్ ఫీడ్స్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసి దాని విధంగా ఆఫ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసినట్టయితే ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళినా సరే ఏ వీడియో మనం ప్లే చేసేంత వరకు ప్లే అయితే కాదు, ఆటోమేటిక్గా ప్లే అనేది ఆగిపోతుంది అనమాట. సో ఇది కంపల్సరీగా మీ యూట్యూబ్లో చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. అలాగే యూట్యూబ్లోనే మనకు ఒక సెకండ్ సెట్టింగ్ కూడా ఉంటుంది, డేటా సేవర్ సెట్టింగ్. దానికోసం ఇక్కడ సింపుల్ మళ్ళీ ప్రొఫైల్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ సింపుల్గా మన సెట్టింగ్స్లో కనుక వచ్చేసినట్టయితే ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు డేటా సేవింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే మీరు చూడొచ్చు డేటా సేవింగ్ నేను ఆల్రెడీ ఆన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ బటన్ని ఆన్ చేసుకోవాలి, డేటా సేవింగ్ మోడ్ని. తర్వాత ఇక్కడ మీకు కింద కనిపిస్తున్న ఈ 4 సెట్టింగ్స్ని ఆన్ చేసుకోండి. ఈ విధంగా మీరు చేసుకున్నట్టయితే చాలా వరకు డేటా అనేది మీకు మిగులుతుంది. ఎందుకంటే మనం డైలీ చాలా వీడియోస్ అయితే యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. సో దాని కారణంగా మనకు తెలియకుండానే చాలా డేటా అయితే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్టయితే యూట్యూబ్ నుంచి చాలా డేటా అయితే ఖర్చు అవ్వకుండా మినిమం డేటాని యూజ్ చేసుకొని మీరు ఎక్కువ వీడియోస్ అయితే చూడొచ్చు అనమాట. సో అలాగే ఇప్పుడు మనం సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి నార్మల్గా గూగుల్ ఫోటోస్లో ఉంటుంది. గూగుల్ ఫోటోస్ అప్లికేషన్ ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది. గూగుల్ ఫోటోస్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే మన మొబైల్ ద్వారా ఏదైనా ఫోటో తీసినా, ఏదైనా వీడియో తీసినా సరే అది యాజ్ ఏ బ్యాకప్ లాగా మన గూగుల్ ఫోటోస్లోకి అప్లోడ్ అవుతుందన్నమాట. ఇన్ ఫ్యూచర్లో మన మొబైల్ ఎక్కడైనా పోగొట్టుకున్నా సరే ఈ గూగుల్ ఫోటోస్లో మనం ఏ జీమెయిల్ అయితే ఇచ్చామో ఆ జీమెయిల్ని మీరు వేరే ఒక మొబైల్లో లాగిన్ చేసి అక్కడ నుంచి మళ్ళీ మీ ఫోటోస్ని బ్యాకప్ తీసుకోవచ్చు అనమాట. దానికోసం అయితే మన గూగుల్ ఫోటోస్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అందుకే మన మొబైల్లో ఏ ఫోటో తీసినా, ఏ ఫోటో డౌన్లోడ్ చేసినా, ఏ వీడియో డౌన్లోడ్ చేసినా మనకు చెప్పకుండానే ఆటోమేటిక్గా గూగుల్ ఫోటోస్ బ్యాకప్ తీసుకుంటూ ఉంటుందన్నమాట. సో దీని కారణంగా మనకు అనవసరమైన ఫోటోస్, అనవసరమైన వీడియోస్ కూడా బ్యాకప్ లాగా వెళ్తూ ఉంటాయి. సో దీనివల్ల మనకు ఎక్కువ డేటా అయితే కన్జ్యూమ్ అయితే అవుతూ ఉంటుందన్నమాట. సో అందుకే ఇక్కడ నుంచి మీరు దాన్ని ఆపాలి. దానికోసం ఇక్కడ సింపుల్ మీ మొబైల్ యొక్క గూగుల్ ఫోటోస్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ మీ ప్రొఫైల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోటోస్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన మీరు ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాకప్ అయితే నేను ఆఫ్ చేసి పెట్టుకున్నాను. ఏదైనా పర్టికులర్ ఫోటో, పర్టికులర్ వీడియో నేను బ్యాకప్ చేసుకోవాలి అనుకుంటే నేను దీన్ని ఆన్ చేసుకొని ఆ ఫోటో లేదా ఆ వీడియోని మాత్రమే నేను అప్లోడ్ చేసుకుంటాను. సో మీరు కూడా ఇక్కడ నుంచి బ్యాకప్ని ఆఫ్ చేసుకోవాలి. లేదు నాకు బ్యాకప్ ఆన్ ఉన్నా సరే నాకు తక్కువలో తక్కువ డేటా కన్జ్యూమ్ అవ్వాలి అనుకుంటే సింపుల్ దీని విధంగా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మొబైల్ డేటా యూసేజ్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన ప్రెస్ చేసి ఇక్కడ మీరు దీన్ని అన్లిమిటెడ్ అని కాకుండా దీన్ని 30 MB పెట్టుకోండి. 30 MB పెట్టుకున్నట్టయితే ఏమవుతుందంటే పర్ డే 30 MB మాత్రమే మీకు బ్యాకప్ కోసం వెళ్తుంది. మిగిలిందంతా మనకు ఆగిపోతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ 30 MB, నెక్స్ట్ డే 30 MB విధంగా డైలీ ఒక రోజులో గూగుల్ ఫోటోస్ కేవలం 30 MB మాత్రమే యూజ్ చేసుకొని అక్కడ ఫోటోస్, వీడియోస్ని కానీ దేనైనా సరే యాజ్ ఏ బ్యాకప్ లాగా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాయి అనమాట. సో కంపల్సరీగా మీ గూగుల్ ఫోటోస్లో ఈ సెట్టింగ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే థర్డ్ సెట్టింగ్ వచ్చేసి మనకు ప్లే స్టోర్లో ఉంటుంది. ఈ సెట్టింగ్ చాలా మందికి తెలిసే ఉండొచ్చు, ఎందుకంటే మన ఛానల్లో చాలాసార్లు ఈ సెట్టింగ్ గురించి నేను చెప్పాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నట్టయితే ఈ సెట్టింగ్ గురించి తెలుసుకోండి. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే 4th సెట్టింగ్ వాట్సాప్కి సంబంధించి. అలాగే 5th సెట్టింగ్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 4 సెట్టింగ్స్ మీరు చేసుకోకున్నా 5th సెట్టింగ్ ద్వారా మీరు చాలా వరకు
వరకు డేటాను అయితే కాపాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ సెట్టింగ్ ప్లే స్టోర్లో అయితే మనం సెట్ చేసుకుందాం. దానికోసం ఇక్కడ సింపుల్ మీ ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మన ప్లే స్టోర్లో మనం చాలా అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం కదా, అందులో నుంచి ఏదైనా అప్లికేషన్ అప్డేట్ వచ్చినట్టయితే మన మొబైల్ మనకు చెప్పకుండానే ప్లే స్టోర్లో ఆటోమేటిక్గా ఆ అప్లికేషన్స్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీని కారణంగా కూడా మన మొబైల్లో డేటా అనేది చాలా వరకు కన్జ్యూమ్ అయిపోతూనే ఉంటుంది. మనకు తెలియకుండానే డేటా అయితే ఖర్చు అయిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పిన యూట్యూబ్ సెట్టింగ్ కావచ్చు, గూగుల్ ఫోటో సెట్టింగ్స్ కావచ్చు, ఈ ప్లే స్టోర్లో ఈ అప్డేట్ సెట్టింగ్ కావచ్చు, ఇవన్నీ మనకు తెలియకుండానే మన డేటా అనేది కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. సో అందుకే ఇక్కడ నుంచి మీరు దాన్ని కూడా ఆఫ్ చేయాలి. మీ ప్లే స్టోర్లో ఏ అప్లికేషన్ అప్డేట్ వచ్చినా సరే మాన్యువల్గా మనంతటా మనమే దాన్ని అప్డేట్ చేసుకోవాలి. దానంతట అది అప్డేట్ చేయకుండా మనం దాన్ని ఆపచ్చు అనమాట. దానికోసం ఇక్కడ ప్లే స్టోర్ ప్రొఫైల్ ఉంటుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్లో మీరు వెళ్ళినట్టయితే నెట్వర్క్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఆటో అప్డేట్స్ యాప్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన ప్రెస్ చేసినట్టయితే మీరు చూడొచ్చు, ఆల్రెడీ నేను ఇక్కడ ఆఫ్ చేసి పెట్టుకున్నాను, డోంట్ ఆటో అప్డేట్స్ యాప్స్ అని చెప్పేసి. మీరు ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ కనుక ఆన్ చేసి పెట్టినట్టయితే మీ మొబైల్ యొక్క డేటాని యూజ్ చేసుకొని మీ మొబైల్లోని అప్లికేషన్స్ అన్ని అప్డేట్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల మనకు చాలా డేటా కన్జ్యూమ్ అయిపోతుంది. ఒకవేళ ఏదైనా అప్లికేషన్ కనుక 500 MB అప్డేట్ కనుక వచ్చినట్టయితే మీకు చెప్పకుండానే మీ మొబైల్ 500 MB అప్డేట్ చేసినట్టయితే మీ మొబైల్లోకి వచ్చే ఆ 1.5 GB డేటాలో 500 MB అక్కడే వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకే దీన్ని ఇక్కడ ఆఫ్ చేసి పెట్టండి. మీకు ఆ అప్లికేషన్ యొక్క అప్డేట్ కనుక మీరు కనుక ఆ అప్లికేషన్ని మాన్యువల్గా అప్డేట్ చేసుకోవాలనుకుంటే, మీకు కంపల్సరీగా అప్డేట్ కావాలి అనుకుంటే మీరు పర్టికులర్గా ఆ అప్లికేషన్ మాత్రమే అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది కంపల్సరీగా సెట్ చేసుకోండి. సో అలాగే ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ సెట్టింగ్ వచ్చేసి నార్మల్గా మన మొబైల్ యొక్క వాట్సాప్లో అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే నా వాట్సాప్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ పైన ప్రెస్ చేసి మన సెట్టింగ్స్లోకి వచ్చేసినట్టయితే ఇక్కడ మీరు చూసినట్టయితే స్టోరేజ్ అండ్ డేటా అని చెప్పేసి ఉంటుంది. దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, యూజ్ లెస్ డేటా ఫర్ కాల్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు ఇది ఆఫ్ చేసినట్టయితే మీరు ఎప్పుడు వీడియో కాల్స్ మాట్లాడినా లేకపోతే నార్మల్ కాల్స్ మాట్లాడినా సరే ఎక్కువ డేటాని కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో అందుకే దీని విధంగా ఆన్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్నట్టయితే మనకు తక్కువ డేటాతో యూజ్ చేసుకొని మనకు హై క్వాలిటీలో కాల్స్ కానీ లేకపోతే వీడియో కాల్స్ కానీ చేసుకోవడానికి ఇది యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. సో బై డిఫాల్ట్ వాట్సాప్లో ఈ సెట్టింగ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా దీన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే మనం ఈ విధంగా పైకి వచ్చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఆటోమేటిక్గా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అవన్నీ డౌన్లోడ్ కాకుండా కూడా నేను ఆఫ్ చేసి పెట్టాను. మీరు ఇక్కడ చూసినట్టయితే వెన్ యూజింగ్ మొబైల్ డేటా అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ ఫొటోస్, వీడియోస్, ఆడియో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆటోమేటిక్గా డౌన్లోడ్ కావు. ఎందుకంటే మన మొబైల్లో ఒక 2-3 గ్రూప్స్ కనుక ఉన్నాయనుకోండి, ఆ గ్రూప్స్లో ఏదైనా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ షేర్ అవుతున్నట్టయితే ఆటోమేటిక్గా అవి డౌన్లోడ్ అవుతున్నట్టయితే మనకు తెలియకుండానే చాలా వరకు డేటా అయితే కన్జ్యూమ్ అయిపోతుంది అనమాట. సో అందుకే వీటన్నిటిని ఆఫ్ చేసి పెట్టండి. మీకు మాన్యువల్గా ఏ ఫోటో కావాలి, ఏ వీడియో కావాలనిపిస్తుందో దాన్ని మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. దీనివల్ల కూడా మనకు చాలా డేటా అయితే మిగులుతుంది. అలాగే మీరు ఇక్కడ పైకి వచ్చినట్టయితే మీరు చూడొచ్చు, ఫోటో అప్లోడ్ క్వాలిటీ అని ఉంటుంది. దీనిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇది ఆటోలో ఉందన్నమాట. దీన్ని ఆటోలో ఉంచొద్దు, డేటా సేవర్లో ఉంచాలి. ఆటోలో కనుక పెట్టినట్టయితే మీరు ఏదైనా ఫోటోని ఎవరికైనా సెండ్ చేసినా సరే లేకపోతే ఎవరికైనా షేర్ చేసినా సరే మనకు ఎక్కువలో ఎక్కువ డేటాని అయితే కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. హై క్వాలిటీలో ఫోటోని అయితే అక్కడ సెండ్ చేస్తుంది. సో అందుకే దీన్ని డేటా సేవర్ పెట్టుకొని ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేసినట్టయితే మంచి క్వాలిటీలోనే ఫోటో వెళ్తుంది, కాకపోతే మనకు చాలా తక్కువ డేటాని యూజ్ చేసుకుంటుంది అనమాట. సో అందుకే ఈ సెట్టింగ్ కూడా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, వాట్సాప్లోనే మనకు తెలియకుండా 3 సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ సెట్టింగ్స్ మీకు ఇంతకుముందే తెలుసా, ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా? కింద కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మన మొబైల్లో చేసుకోవాల్సిన 5th సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ 5th సెట్టింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చేసి మనం 4 అప్లికేషన్స్, మెయిన్ అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయో ఆ 4 అప్లికేషన్స్లో మనం సెట్ చేసుకున్నాం. కానీ ఇంకా మన మొబైల్ ఇంకా చాలా అప్లికేషన్స్ అయితే ఉంటాయి. అవి కూడా బ్యాక్గ్రౌండ్లో డేటాని యూజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆ అప్లికేషన్స్ని యూజ్ చేయనప్పుడు అవి స్లీపింగ్ మోడ్లో ఉండేలా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేసి ఆ అప్లికేషన్ ద్వారా ఏదైనా పర్టికులర్ అప్లికేషన్కి నెట్ వెళ్ళకుండా సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ యూట్యూబ్ ఉంది కదా, ఇప్పుడు నా మొబైల్లో ఉన్న అన్ని అప్లికేషన్స్కి ఇంటర్నెట్ వెళ్తుంది, కాకపోతే యూట్యూబ్కి వెళ్ళకుండా నేను ఆపచ్చు అనమాట. లేకపోతే యూట్యూబ్ ఒక్కదానికి నెట్ వస్తుంది, మిగతా అన్ని అప్లికేషన్స్కి నెట్ వెళ్ళకుండా మనం సెట్ చేసుకోవచ్చు. ఇటువంటి సెట్టింగ్ ఆ చిన్న అప్లికేషన్ యూజ్ చేసి మీ మొబైల్లో ఉన్న ఇంటర్నెట్ని మొత్తం మీరు కంట్రోల్ చేయొచ్చు. చాలా వరకు మీ మొబైల్ యొక్క డేటాని మీరు కాపాడుకోవచ్చు. సో ఆ చిన్న అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచే ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు సింపుల్గా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్ ఇక్కడ షో అయితే అవుతుంది. ఇక్కడ సింపుల్ మనకి అప్లికేషన్ ఆఫ్లో ఉందన్నమాట. దాని విధంగా ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఓకే పైన ప్రెస్ చేయండి. తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఏమైనా పర్మిషన్ అడిగినట్టయితే దానికి పర్మిషన్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే మన మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్ ఇక్కడ షో అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్క అప్లికేషన్కి ఇక్కడ నుంచి డేటా కూడా వెళ్తుంది అనమాట. ప్రస్తుతానికి మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్లో వైఫై కనెక్ట్ చేస్తుంది. నేను దాన్ని ఆఫ్ చేస్తున్నాను మీకు చూపించడానికి. తర్వాత ఇక్కడ సింపుల్గా డేటా ఉంది కదా, డేటాను అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మీ ముందు మీకు చూపించడానికి ఇక్కడ యూట్యూబ్ని అయితే నేను ఇక్కడ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా రీఫ్రెష్ కనుక చేసినట్టయితే ఆటోమేటిక్గా రీఫ్రెష్ అయితే అయ్యింది కదా. ఇప్పుడు ఈ యూట్యూబ్ అప్లికేషన్కి మనం డేటా వెళ్లకుండా సెట్ చేసుకోవచ్చు. దానికోసం ఈ అప్లికేషన్లోకి వచ్చేసి ఇక్కడ యూట్యూబ్ ఎక్కడ ఉందో చూడండి. యూట్యూబ్ ముందు మనకి ఇక్కడ ఒక గ్లోబ్ సింబల్ కనిపిస్తుంది కదా, యూట్యూబ్ ముందు ఇప్పుడు గ్లోబ్ సింబల్ ఉంది కదా, దాని విధంగా నేను ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా అది క్రాస్ మార్క్ వచ్చేసింది. తర్వాత ఇక్కడ సింపుల్ నేను నాట్ నో పైన ప్రెస్ చేస్తాను. ఇది ఆటోమేటిక్ ఇప్పుడు యూట్యూబ్కి అయితే
డేటా వెళ్ళదు. ప్రతి ఒక్క అప్లికేషన్కి డేటా వెళ్తుంది. సో ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను. ఇక్కడ నేను యూట్యూబ్లోకి వచ్చేసాను. ఇప్పుడు దీన్ని ఈ విధంగా రీఫ్రెష్ చేస్తాను. ఇది అసలు రీఫ్రెషే కాదు. ఇక్కడ మీకు చూపించడానికి యూట్యూబ్ని ఇక్కడ నుంచి నేను రిమూవ్ చేస్తాను. మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా ఓపెన్ చేస్తాను. అసలు ఓపెనే కాదనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం యూట్యూబ్కి డేటా వెళ్లకుండా సెట్ చేసుకున్నాం. సో ఈ అప్లికేషన్ ఈ విధంగా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేస్తాను. ఇప్పుడు డేటా వెళ్ళేలా సెట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ యూట్యూబ్ని కనుక ఓపెన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది చూడొచ్చు. మళ్ళీ దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసి ఇక్కడ ఫ్రెష్గా మళ్ళీ ఓపెన్ చేస్తాను చూడండి. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ యూట్యూబ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కటి ఇక్కడ షో అవుతుంది. సో ఈ విధంగా మీరు యూట్యూబ్ అనే కాదు, మీ మొబైల్లో అనవసరమైన అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటికీ మీరు ఇక్కడ నుంచి డేటా వెళ్లకుండా సెట్ చేసుకోవచ్చు. మన మొబైల్లో చాలా అప్లికేషన్స్ ఉంటాయి కదా, కొన్ని అప్లికేషన్స్ మనం ఎక్కువగా వాడడం, వాటన్నిటికీ డేటా వెళ్లకుండా సెట్ చేసుకోండి. సో దీని కారణంగా ఆ అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వదన్నమాట. సో దీనివల్ల మనకు చాలా వరకు డేటా సేవ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్క అప్లికేషన్కి సెట్ చేసుకోవాలనుకుంటే ప్రతి ఒక్క అప్లికేషన్కి డేటా వెళ్లకుండా సెట్ చేసుకొని పర్టికులర్గా ఏదైనా ఒక అప్లికేషన్కి మీరు డేటా వెళ్ళేలా సెట్ చేసుకోవాలనుకుంటే ఆ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది మనకి ఏ పర్పస్లో యూజ్ అవుతుందంటే మీరు ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు గేమ్ బాగా లాగ్ అవుతుంది కదా. సో అటువంటి టైంలో మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్కి డేటా వెళ్లకుండా సెట్ చేసుకోండి. కేవలం ఆ గేమ్కి మాత్రమే డేటా వచ్చేలా దాన్ని ఆన్ చేసుకోండి. దానివల్ల డేటా మొత్తం అదే గేమ్కి వస్తుంది కాబట్టి చాలా ఫాస్ట్గా మనకు స్మూత్గా గేమ్ అయితే రన్ అవుతుంది అనమాట. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్, ఈ చిన్న అప్లికేషన్ ద్వారా మీరు చాలా వరకు మీ మొబైల్ యొక్క డేటాని మీరు కాపాడుకోవచ్చు. సో ఫైనల్గా ఇవి మన మొబైల్లో మనం చేసుకోవాల్సిన 5 సెట్టింగ్స్. ఈ 5 సెట్టింగ్ ద్వారా మన మొబైల్కి వచ్చే 1.5 GB డేటా మనకు 24 hours అయితే రావడం జరుగుతుంది. సో మీరు కూడా మీ మొబైల్లో కంపల్సరీగా సెట్ చేసుకోండి. సో ఫైనల్గా ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 సెట్టింగ్స్ మీకు ఇంతకుముందే తెలుసా? ఏదైనా ఒక సెట్టింగ్ ఇప్పుడు మీరు కొత్తగా తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి. ఒక్క సెట్టింగ్ ఇప్పుడు మీరు కొత్తగా తెలుసుకున్నా సరే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.